హిందీ నేర్చుకుందాం. కొన్ని ప్రతిరోజు మాట్లాడే తెలుగు సెంటెన్స్ తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? నేను క్రింద ఉన్నాను. నేను క్రింద ఉన్నాను. మై నీచే హూ. మై అంటే నేను, నీచే హూ అంటే క్రింద ఉన్నాను. మై నీచే హూ నేను క్రింద ఉన్నాను. నెక్స్ట్, నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? మై నేను, కహా ఎక్కడ, హూ ఉన్నాను. నేను ఎక్కడున్నాను? వేరే మై. నా పేరు కృష్ణ లేదా నా పేరు గీత. అంటే మీరు లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా మీ పేరు మీరు చెప్పాలనుకున్నప్పుడు హిందీలో మేరా నామ్ కృష్ణ హై లేదా మేరా నామ్ గీత హై, మేరా నామ్ సీత హై, ఇలా మీరు మీ పేరు మీరు చెప్తారనమాట. మేరా నామ్ కృష్ణ హై, మేరా నామ్ గీత హై, మేరా నామ్ సీత హై, ఇలా. నెక్స్ట్, నేను లోపల ఉన్నాను. నేను లోపల ఉన్నాను. మై అందర్ హూ. మై నేను, అందర్ హూ లోపల ఉన్నాను. ఐఎమ్ ఇన్సైడ్. నెక్స్ట్, నేను ఇంట్లో లేను. నేను ఇంట్లో లేను. మై నేను, ఘర్ పర్ ఇంటి దగ్గర, నహీ హూ లేను. ఇంటిలో లేను అంటే ఘర్ మే నహీ హూ అని చెప్తాం. ఘర్ మే నహీ హూ, ఘర్ పర్ నహీ హూ ఎలా అని చెప్పవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్, నేను ఒక డాక్టర్ను. మై ఏక్ డాక్టర్ హూ. మై నేను, ఏక్ ఒక, డాక్టర్ హూ డాక్టర్ను. ఐఎమ్ ఏ డాక్టర్. నెక్స్ట్, నేను ఇంటి దగ్గర లేను, ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఓకే, నేను ఇంటి దగ్గర లేను, ఆఫీస్ దగ్గర ఉన్నాను. చూడండి, మై నేను, ఘర్ పర్ అంటే ఇంటి దగ్గర, నహీ హూ లేను, ఆఫీస్ మే ఆఫీస్లో, హూ ఉన్నాను లేదా ఆఫీస్ పర్ హూ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఘర్ పర్, దఫ్తర్ ఫర్ లేదా ఆఫీస్ పర్ అని చెప్పొచ్చు అనమాట. ఐఎమ్ నాట్ ఎట్ హోమ్, ఐఎమ్ ఎట్ ద ఆఫీస్. నెక్స్ట్, నా వయసు 38 సంవత్సరాలు. ఇక్కడ 38 ప్లేస్లో మీ ఇష్టం, మీరు ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. నా వయసు 38 సంవత్సరాలు. మేరీ ఉమ్ర్, వయసుని హిందీలో ఉమ్ర్ అంటారనమాట. మేరీ ఉమ్ర్ 38 సాల్ హై. 38 అంటే 38. మేరీ ఉమ్ర్ 20 సాల్ హై. నా వయసు 20 సంవత్సరాలు. మేరీ ఉమ్ర్ 25 సాల్ హై. నా వయసు 25 సంవత్సరాలు. ఇలా మీరు చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఒక క్వశ్చన్ మీరు కామెంట్ చేయండి తెలిస్తే. నేను నిరుద్యోగిని ఎలా చెప్తాం, హిందీలో ఎలా చెప్తామో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేసినట్టయితే మేము మీకోసం మరిన్ని వీడియోలు చేయగలుగుతాం. సో మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి చాలా వీడియోస్, ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. మీరు హిందీ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవి చాలా బాగా ఉపయోగపడతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.